అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం కొన్ని షాకింగ్ విడాకుల కథల గురించి తెలుసుకుందాం. ఈ విడాకులకు కారణాలు తెలిస్తే ఎవరైనా అవాక్ అవ్వాల్సిందే. ఒకరి కాపురంలో మ్యాగీ నూడిల్స్ చిచ్చు పెడితే మరొకరు భర్త ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని విడాకులు అడిగారు. ఇంకొకరి కథ వింటే మనం ముక్కు మూసుకోవాల్సిందే. నమ్మలేకపోతున్నారా? సరే, కొన్ని వింత విడాకుల గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎంఏకే ఫ్యాక్ట్స్. అమ్మో, మళ్ళీ మ్యాగీ నూడిల్స్. బళ్ళారి జిల్లా కోర్టులో ఒక వింత కేసు విచారణకు వచ్చింది. భార్య కేవలం మ్యాగీ నూడిల్స్ మాత్రమే చేస్తుందట. దీనికి విసిగిపోయిన భర్త ఏకంగా విడాకులు కావాలని కోర్టుకెక్కాడు. జడ్జి కూడా దీన్ని మ్యాగీ కేస్ అని వర్ణించారు. ఇక అసలు కథలోకి వెళ్తే, మనోడు ఎప్పుడు భార్యతో కలిసి షాపింగ్కి వెళ్ళినా చాలు ఆమె మ్యాగీ నూడిల్స్ కోసం చేయి చాచేదట. ఇక ఇంట్లో పొద్దున బ్రేక్ఫాస్ట్ అయినా మ్యాగీనే, మధ్యాహ్నం లంచ్ అయినా మ్యాగీనే, రాత్రి డిన్నర్ అయినా మ్యాగీనే. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. 3 పూటల మ్యాగీ నూడిల్స్ తప్ప వేరే ఫుడ్డే లేదు. చివరికి కలలో కూడా మ్యాగీనే. ఇక నా వల్ల కాదు మహాప్రభో, మ్యాగీ తిని నా నాలుక మొద్దుబారిపోయింది. పెళ్ళామంటే పట్టుమని 10 రకాలైన వంటలు చేయాలి కదా, ఈమెకేమో మ్యాగీ తప్ప మరే వంట రాదు. నాకు విడాకులు ఇప్పించండి మహాప్రభు అని భర్త గారు కోర్టు మెట్లెక్కి తన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఇక ఈ మ్యాగీ పురాణం విన్న తర్వాత జడ్జి గారు కూడా ఆ భర్త పరిస్థితి చూసి, అయ్యా ఇది నిజంగా విచిత్రమైన కేసు, మ్యాగీతోనే జీవితం గడిపేయటం అంటే ఎలా, వేరే రుచులు కూడా తెలియాలి కదా అన్నారు. దీంతో వాళ్ళిద్దరు కూడా అవును, ఇక కలిసి ఉండటం కష్టం అని విడిపోదామనే నిర్ణయానికి వచ్చేశారు. అలా మ్యాగీ కేసు సుఖాంతమైంది. మొత్తానికి ఆ భర్త మ్యాగీ బంధాల నుంచి విముక్తి పొందాడు. బహుశా ఇకపై వాళ్ళ ఇంట్లో మ్యాగీ నూడిల్స్ కనిపించవేమో. తినగ తినగ లడ్డూలు చేదు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఇంకో విచిత్రమైన కథ. ఒక భర్త ఏకంగా కోర్టుకెళ్ళి నా పెళ్ళాం నన్ను లడ్డూలు పెట్టి చంపేస్తుంది అని మొత్తుకున్నాడు. లడ్డూలు అంటే అందరికీ ఇష్టమే, కానీ రోజు అవే తింటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇక అసలు విషయం ఏమిటంటే, మనోడికి ఒకసారి ఆరోగ్యం బాలేదట. అంతే, ఆవిడ వెంటనే ఎవరో మాంత్రికుడిని కలిసి వచ్చింది. ఆ బాబా ఆమెతో నీ భర్తకు రోజు లడ్డూలు పెట్టు, అన్ని రోగాలు తగ్గుతాయి అని చెప్పాడట. ఇక అప్పటి నుండి మొదలైంది లడ్డూల పర్వం. ఇక ఆయన ఆరోగ్యంగా ఉన్నా సరే ఆవిడ మాత్రం లడ్డూలే తెచ్చి ముందు పెట్టేదట. ఇలా బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి లడ్డూలు మాత్రమే అతని ఆహారం. ఇంకేం అడిగినా నో ఛాన్స్, బాబా చెప్పాడు కదా అనే సమాధానం వచ్చేదట. లడ్డూలు చూస్తేనే అతనికి భయం వేసే పరిస్థితి. సాధారణంగా తినగ తినగ వేము తీయగా ఉండు అని అంటారు, కానీ ఈ లడ్డూల విషయంలో మాత్రం తినగ తినగ లడ్డు విరక్తిగా ఉండు అనే సామెత పుట్టాలేమో. మొదట్లో స్వీట్గా అనిపించినా రోజు అదే తంతు అయితే ఎవరికి మాత్రం ముఖం ముత్తేయదు. మాంత్రికుడు చెప్పాడో లేదో ఈమె మాత్రం నన్ను లడ్డూలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది, దయచేసి నన్ను ఈ లడ్డూల బారి నుండి కాపాడండి అని కోర్టుకు వెళ్ళాడు. మనోడి ఫిర్యాదు విన్న తర్వాత ఫ్యామిలీ కోర్టు కౌన్సిలర్లకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే ఇద్దరిని మరోసారి కౌన్సిలింగ్కి పిలిచి మాట్లాడతామని తెలిపారు. తన భర్త ఆరోగ్యంగా ఉండాలనే మూఢనమ్మకంతో భర్తకు లడ్డూలు తినిపిస్తుందని చెప్పారు. మొత్తానికి ఈ లడ్డూల లొల్లి ఎటు తేలుతుందో చూడాలి. ప్రేమతో విడాకులు. ఉత్తరప్రదేశ్లో ఒక వింత ప్రేమాయణం నడుస్తుంది. భర్త బాగా చూసుకుంటున్నాడని, ఒక్కసారి కూడా తిట్టలేదని, గొడవ పడటం లేదని ఏకంగా భార్య విడాకులు కోరింది. పిచ్చండి ఇది. ప్రేమ ఎక్కువైతే కూడా విడాకులు తీసుకుంటారా ఏంటి అని ఆశ్చర్యపోకండి. ఉత్తరప్రదేశ్ సంబాల్ జిల్లాలో ఒక ముస్లిం మహిళ తన భర్త ప్రేమను తట్టుకోలేకపోతుందట. ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడట, ఏ పని చేయమని ఒత్తిడి చేయడట, పైగా అప్పుడప్పుడు వంటింట్లో సాయం చేస్తూ ఉంటాడట. ఈవిడేమైనా తప్పు చేసినా పర్లేదు బంగారం అని క్షమించేస్తాడట. ఈ అతి ప్రేమ తట్టుకోలేని భార్య నాకు ఈయనతో గొడవ పడాలని ఉంది, కాస్తైనా కోపం తెచ్చుకోడు, నేను చెప్పిన మాట కాదనడు, ఇలా ఎప్పుడు సర్దుకుపోయే మొగుడితో నా వల్ల కాదు, నాకు విడాకులు కావాలి అని షరియా కోర్టుకు వెళ్ళి మొరపెట్టుకుంది. అప్పుడు జడ్జి గారు, ఇదేంటయ్యా మీ ఆవిడ విడాకులు కావాలంటుంది, నువ్వెప్పుడు గొడవ పడటం లేదంట కదా అని ప్రశ్నిస్తే, దానికి ఆ భర్త నేను నా భార్యను ఎప్పుడు సంతోషంగా చూడాలనుకుంటున్నాను అని అమాయకంగా చెప్పాడు. పైగా ఆ విడాకుల పిటిషన్ కొట్టేయమని కోర్టును వేడుకున్నాడు. షరియా కోర్టు ఆయన మంచి మనసు చూసి పిటిషన్ను తిరస్కరించింది. మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి అని సలహా ఇచ్చింది. ఇక కోర్టులో లాభం లేదని ఆమె పంచాయతీ పెద్దల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు కూడా అమ్మ ప్రేమ ఎక్కువైతే మేమేం చేస్తాం అని చేతులెత్తేశారట. పుస్తకాల పురుగు, వద్దు నాకీ బరువు. భోపాల్లో ఒక భార్య విడాకుల కోసం కోర్టుకు వచ్చింది. కారణం ఏంటో తెలుసా? భర్త చదువే. అవును, భర్త చదువే. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆ భార్య తన గోడు ఇలా వెళ్ళబోసుకుంది. ఈయనకు పుస్తకాలే లోకం, నేను ఉన్నా లేకున్నా ఒకటే, కనీసం నీకేం కావాలని కూడా అడగడు,
సరదాగా ఏ సినిమాకో షాపింగ్కో వెళ్దామన్నా ఆయనకు చచ్చేంత విసుగు. అలాగా ఆయన కనీసం బంధువులను కూడా కలవడం లేదు. నాకు ఈయనతో కలిసి ఉండటం నరకంలో ఉన్నట్లు ఉంది అని చెప్పి విడాకులు కోరింది. కౌన్సిలింగ్లో కూర్చున్న ఆమె భర్త చాలా సీరియస్గా, నాకు నా భార్యతో ఎలాంటి సమస్య లేదు, యూపీఎస్సీ పాస్ అవ్వడం నా చిన్ననాటి కళ, దానికోసమే నేను ఇంతలా కష్టపడుతున్నాను అంతే అని తన వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు రాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపాడు. వీళ్ళిద్దరి వాదనలు విన్న కౌన్సిలర్ విడాకులపై ఇంకొకసారి ఆలోచించుకోమని చెప్పారు. ఫ్రెండ్స్, వీడియోని కంటిన్యూ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మేము ఈ వీడియోలో పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకసారి మా ఛానల్ని చెక్ చేయండి. కంటెంట్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. పచ్చని కాపురంలో కంపుతో తలవంపు. ఆగ్రాలో ఒక పెళ్లి జరిగింది, కానీ 40 రోజులకి అది పెటాకులయ్యింది. కానీ అసలు విషయం తెలిస్తే మాత్రం ముక్కు మూసుకోవాల్సిందే. అసలు సంగతి ఏంటంటే తన భర్త రాజేష్ 40 రోజుల్లో కేవలం 6 స్నానాలు మాత్రమే చేశాడట. దీంతో తన భర్త శరీరం నుండి వచ్చే ఆ మహా అద్భుతమైన దుర్వాసనను భరించలేకపోయేదట. అమ్మాయి తలరాత. అంతేకాదు, తన భర్త వారానికి ఒకసారి గంగాజలం చల్లుకొని మహాపవిత్రం అయిపోతానని నమ్మే రకం. ఇతనితో కాపురం చేయటం కంటే కంపులోనే ఉండటం నయం అనుకుందో ఏమో కానీ విడాకుల కోసం కోర్టుకెళ్ళింది. నేను బలవంతం చేస్తే తప్ప ఆయన స్నానం చేయడు, ఆ వాసనకు నాకు కడుపులో తిప్పుతుంది అని కోర్టులో మొత్తుకుంది. ఇక ఆమె తరపు వాళ్ళు మా అమ్మాయిని ఇలాంటి వాడికి ఇచ్చామా అని రాజేష్ మీద వరకట్నం కేసు కూడా పెట్టేశారు. ఇక అలిగి పుట్టింటికి పోయిన రాజేష్ భార్యను బుజ్జగించడానికి కౌన్సిలింగ్ పెట్టారు. ఇక భార్య కోసం రాజేష్ గారు తన దయార్థ హృదయంతో తన జీవితంలో ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అదే తను రోజు స్నానం చేస్తా, శుభ్రంగా ఉంటా అనే నిర్ణయం. కానీ ఆ భార్య మాత్రం చీ, నీ మొహం కూడా చూడను అన్నట్టు మొండికేసింది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. మళ్ళీ ఇంకోసారి కౌన్సిలింగ్కి రమ్మని చెప్పారు. చూడాలి ఈ పరిశుభ్రత లేని పెళ్లి నిలుస్తుందో లేదో. ఒకవేళ నిలబడాలంటే మాత్రం రాజేష్ రోజు 2 పూట్ల స్నానం చేయాల్సిందే, లేకపోతే ఈ పెళ్లి కథ కంపు కొడుతూనే ఉంటుంది. చిచ్చు పెట్టిన చిన్న కుర్కురే. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ఒక కాపురం కుర్కురే కారణంగా కూలిపోయింది. ఒక భార్య తన భర్తతో కేవలం 5 రూపాయల కుర్కురే ప్యాకెట్ కోసం గొడవపడి ఏకంగా విడాకులు కోరింది. ఏమిటండి మీరు మాట్లాడేది? అసలు కథలోకి వెళ్తే భార్యకు రోజు ఒక కుర్కురే ప్యాకెట్ తినే అలవాటు ఉంది. అది లేకపోతే ఇంట్లో పెద్ద యుద్ధమే. ఒక రోజు భర్త కుర్కురే ప్యాకెట్ తీసుకురావడం మర్చిపోయాడు. అంతే, ఆ భర్త చేసిన ఆ పొరపాటుకు అలిగి అత్తారింటిని వదిలిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడితో ఆగకుండా నేరుగా పోలీసులకు ఫోన్ చేసి భర్త మీద విడాకుల కేసు పెట్టింది. ఏంటండి అరాచకం? పోలీసులు కూడా మొదట షాక్ అయ్యారు. కుర్కురే కోసం విడాకుల అని ముక్కును వేలేసుకున్నారు. అయినా తప్పదు కదా, ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆగ్రాలోని షాహ్గంజ్ పోలీసులు ఈ విచిత్రమైన జంట మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు అయితే చేశారు. చూడాలి కుర్కురే పుణ్యమాని కాపురం నిలుస్తుందో లేదో. ఒకవేళ కలిసి ఉండాలంటే ఆ భర్త రోజు తప్పకుండా 5 రూపాయల కుర్కురే ప్యాకెట్ తీసుకొచ్చి భార్యకి ఇవ్వాల్సిందే, లేకపోతే కాపురం కూడా కుర్కురే లాగా గుల్లైపోతుంది. కేరళలో ఒక జంట విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. కారణం తెలిస్తే మాత్రం టీవీ రిమోట్ను పగలగొడతారేమో. భార్యాభర్తలు ఇద్దరూ టీవీ రిమోట్ కోసం నిత్యం కొట్టుకునేవారట. భార్య సీరియల్ చూడాలని అంటే భర్త మాత్రం క్రికెట్ మ్యాచ్ చూడాలని. ఇలా ఈ చిన్న విషయమే రోజు రోజుకు పెద్ద గొడవగా మారి వారి మధ్య అగాధాన్ని సృష్టించింది. ఎవరికిష్టమైంది వాళ్ళే చూడాలి తప్ప ఒకరి అభిప్రాయాన్ని మరొకరు పట్టించుకునేవారు కాదట. ఇలా రిమోట్ కోసం జరిగే యుద్ధాలు చివరికి వారి బంధాన్ని తెంచేసే స్థాయికి చేరుకున్నాయి. ఇక లాభం లేదు అనుకున్నారో ఏమో, విడాకులు తీసుకోవటం మేలని కోర్టు తలుపు తట్టారు. ఈ ఘటన చూస్తుంటే చిన్న చిన్న విషయాలు కూడా కాపురంలో ఎంతటి చిచ్చు పెడతాయో అర్థమవుతుంది. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించటం, సహనంతో ఉండటం అనేదే లేదు. టీవీ రిమోట్ లాంటి చిన్నదానికే రాజీ పడకపోతే ఇక జీవితంలో పెద్ద సమస్యలు వస్తే ఏం చేస్తారు? కొందరికి నవ్వొచ్చినా మరికొందరు మాత్రం దాంపత్య జీవితంలో చిన్న గొడవలకు కూడా చాలా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. శుభ్రం శుభ్రం నీ భర్త జరభద్రం. కర్ణాటకలో ఒక భర్త తన భార్య చేసే విపరీతమైన శుభ్రతను తట్టుకోలేక విడాకులు కావాలంటూ పోలీసుల దగ్గరకు వెళ్ళాడు. రోజు 6 సార్లు స్నానం చేయటమే కాక తనను కూడా క్షణం క్షణం శుభ్రంగా ఉండాలంటూ టార్చర్ చేస్తుందని కంప్లైంట్ ఇచ్చాడు. పాపం తన భార్యకు ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనే వ్యాధి ఉందని కూడా వివరించాడు. బెంగళూరులోని ఆర్జీ నగర్కు చెందిన ఈ జంట 2009లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఉద్యోగం కోసం లండన్ వెళ్లారు. మొదటి బిడ్డ పుట్టిన తర్వాత తన భార్యకు శుభ్రత పిచ్చి మరింత ఎక్కువైందని భర్త వాపోయాడు. ఇంటికి రాగానే బూట్లు, బట్టలు, సెల్ ఫోన్ అన్ని శుభ్రం చేయాలని ఆర్డర్ వేసేదని చెప్పాడు. కొన్నాళ్ల క్రితం ఇండియాకు తిరిగి వచ్చి కౌన్సిలింగ్ కూడా ఇప్పించాడు. కానీ రెండో బిడ్డ పుట్టాక మళ్ళీ మొదలు. ఇక కరోనా టైంలో అయితే ఆ శుభ్రత మరీ ఎక్కువైపోయిందట ఆవిడకి.
సెల్ ఫోన్, ల్యాప్టాప్ లాంటి వాటిని కూడా సబ్బుతో కడిగేస్తుందని లబోదిబోం అంటున్నాడు ఆ భర్త. ఇలా శుభ్రం అంటూ విసిగించడంతో ఆ భర్తకు జీవితం మీద కూడా విరక్తి వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి బెంగళూరులోని వనితా సహాయవాణి వాళ్లకు ఈ కేసును అప్పగించారు. చూడాలి మరి ఈ శుభ్రత సమస్యతో ఈ కాపురం నిలుస్తుందో లేదో. బహుశా ఆ భార్యను చూస్తే క్రిములు కూడా పారిపోతాయేమో. ఇవే కాక ఒక భర్త తన భార్య చేసిన ఒక చిన్న పనికి కూడా విడాకులు కోరాడు. అదేంటంటే ఆమె అందరూ చూస్తుండగా తన కాళ్లకు నమస్కరించడానికి ఒప్పుకోలేదట. అంతేకాదు ఆమె కుటుంబ సాంప్రదాయాలను కూడా పట్టించుకోవడం లేదని అతని బాధ. మీరు ఆ బూతులు పంచకు ఆపండి. గురుగారు మీరు ఆచారాలు పక్కన పెట్టండి, మీరు రండి. ఇదిలా ఉంటే ఇంకో వ్యక్తి తన భార్య హనీమూన్లో అసభ్యకరమైన దుస్తులు ధరిస్తుందని విడాకులు కోరాడు. మాట్లాడుకోవటాలు లేవు. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత విచిత్రమైన కారణాల వల్ల కొందరు విడాకులు తీసుకుంటున్నారో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. తద్వారా మేము కొత్త వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. త్వరలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.